చెప్పండి. స్వామివారి ఏళ్ళు చూపించండి. భగవాన్ శ్రీ సత్యానంద మాస్టర్ వారి సమాధి మందిరంలో పాత రథం. ఇది దీపజ్యోతి, ఇది కృష్ణార్జున సంవాదం. ఇదేమో స్వామివారు ఉపన్యాసాలు ఈ క్యాసెట్లలో ఉన్నాయి. అట్లాగే ఇవన్నీ వీడియోలు, బ్రహ్మరస మహాయజ్ఞము, షష్ఠపూర్తి మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ ఈ క్యాసెట్లో నిక్షిప్తమై ఉన్నాయి. అట్లాగే అక్కడ చెట్టు అక్కడ స్వామివారి షష్ఠపూర్తి అప్పుడు తులాభారం చేసినటువంటి పెట్టె. అవును. అట్లాగే స్వామివారు వాడుకున్నటువంటి చెప్పండి. స్వామివారు అక్కడక్కడ తీసుకున్నటువంటి వారికి ఇచ్చినటువంటి చెరక, వారు వాడుకున్నటువంటి లాందరు, వారు వాడుకున్నటువంటి కెమెరా, వారు వాడుకున్నటువంటి రమణ మహర్షుల వారు వాడుకున్నటువంటి వస్త్రము, అట్లాగే వారికి అక్కడక్కడ ఇచ్చినటువంటి ఈ గిఫ్ట్లు, ఆ తర్వాత వీరు ఉత్తరదేశ యాత్ర వెళ్ళినప్పుడు తీసుకొచ్చినటువంటి అక్కడ ఉండే ఆ నదుల్లో ఉండేటటువంటి శిలా ఫలకములు. ఇది ప్రయాగలో త్రివేణి సంగమంలో గంగా, యమున, సరస్వతి మొదలైనటువంటి వాటి ఇసుక, ఇవన్నీ కూడా స్వామివారు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి సంగ్రహించినారు. అట్లాగే ఇక్కడ చెప్పండి. స్వామివారి కూర్చున్నటువంటి ఆసనం ఇది. స్వామివారు ఆడుకున్నటువంటి ఆసనం, దాంట్లో కూర్చునేవారు స్వామివారు. ముందు రండి చూపించండి. ఈ ఆసనం ఇది, వారు సింహాసనంలో కూర్చునేవారు. అట్లాగే వారు షష్ఠపూర్తిలో వారు వాడుకున్నటువంటి మరచెంబు గ్లాసులు. మళ్ళీ చెప్పండి. మరచెంబు ఇది. అట్లాగే వారు వాడుకున్నటువంటి గ్లాసులు, ఇది స్నానం చేసినటువంటి మగ్గు. అట్లాగే వారు షష్ఠపూర్తిలో వారికి రుద్రాక్షమాలతో తయారు చేసిన కిరీటము, వారు వాడుకున్నటువంటి కెమెరా, వారి పాదుకలు, అట్లాగే వారు వాడుకున్నటువంటి సరస్వతి పీఠ, వ్యాసపీఠ, అట్లాగే వారి పాదుకలు ఇవన్నీ. అట్లాగే వారు వాడుకున్నటువంటి ఈ కొబ్బరి చిప్ప, అట్లాగే కమ్మండలాలు, ఇవన్నీ కూడా స్వామివారు వాడుకున్నటువంటి వస్తువులే. అట్లాగే వారు వాడుకున్నటువంటి బకెట్, ఇత్తడి బకెట్, అట్లాగే వారు వాడుకున్నటువంటి కుర్చీ, ఇది కూడా వారు వాడుకున్నటువంటి కుర్చీయే. కాబట్టి ఇవన్నీ స్వామివారు వాడినటువంటి వీణ. అన్నీ ఉండండి. మళ్ళీ చెప్పండి. స్వామివారు వాడుకున్నటువంటి వీణ, వారు అప్పుడప్పుడు వీణ వాయిస్తుండేవారు. అట్లాగే కుర్చీలు వారు వాడుతున్నవి. లేడీ దుప్పి కొమ్ములు ఇవి. లేడీ దుప్పి కొమ్ములు. అవును. వారు వాడుకున్నటువంటి కమండలము, తర్వాత ఈ గంగా జలాలు, వారు వాడుకున్నటువంటి కర్రలు, ఇది సిడి ప్లేయర్, ఇది వారు వాడుకున్న కుర్చీ. చెప్పండి మళ్ళీ. వారు వాడుకున్నటువంటి కుర్చీ. ఇది గ్రామోను, దీంట్లో రేడియో గ్రామఫోన్ ఉండేది. ఈ స్వామివారు వాయిస్తుండేవారు. అప్పుడప్పుడు గ్రామఫోన్ కూడా వేస్తుండేవారు. దీంట్లో ఆ రేడియో వార్తలు అవి వినేవారు.
వారి శిరోజములు ఇవి. ఉమ్. వారు తపస్సు చేసినప్పుడు ఆగండి ఆగండి పెంచినటువంటి శిరోజములు. ఒక నిమిషం ఆగండి. వారు స్వామివారి శిరోజములు ఇవి గడ్డము మీసము ఆగు. అయినా మరి చెప్పండి గడ్డ మీసమా? ఇది గడ్డం మీసం కలిపి పెట్టింది. ఇదేమో శిరోజములు, తల వెంట్రుకలు తపస్సులో ఉన్నప్పుడు పెంచినటువంటివి. అట్లాగే వారి గ్రామ్ ఫోన్లు అవన్నీ గ్రామ్ రికార్డ్స్. మంచి రికార్డ్స్ అవి, సీడీలు, వారి ఉపన్యాసాలు ఆ స్కూల్స్లో ఉన్నాయి. గీతోపన్యాసములు 1964లో వారు దాన్ని ఆ స్కూల్స్ని తయారు చేశారు. 1964. కుర్చీయా? కాదు, స్కూల్స్ ఇవి. పర్వాలేదు చెప్పండి. నంది, వారు వాడుతున్నటువంటి ఇక్కడ ఇదే అదే చెప్పండి. స్వామివారు విగ్రహం, ఇది వీరి చిత్రపటము. అని వారు వాడుకున్నటువంటి కర్రలు ఆ ఉత్తర దేశ యాత్రలో వెళ్ళినప్పుడు గిడుగు అది. ఇదేమో షష్ఠి పూర్తి చేసుకున్నప్పుడు వారి దండం, ఒకవైపు స్వామివారు కూర్చునేవారు, ఒకవైపు డబ్బులు చూచారు. అది తర్వాత వారు వాడుకున్నటువంటి కట్టెలు, దోమెంతర కర్రలు 4 వైపులా పెడతారు కదా, ఇట్లా దోమెంతర కర్రలు. వారు తపస్సులో ఉన్నప్పుడు వాడుకున్నటువంటి మట్టి ముంత, వారి గ్లాసులు, ఇవన్నీ వారికి ఎవరెవరో ఇచ్చినవి. ఇది రమణ మాస్టర్ వారు. చెప్పండి మళ్ళీ. రమణ మాస్టర్ వారు చరణ్ అని నెల్లూరులో ఒక ఆయన ఉండేవారు, ఆయన తయారు చేసి ఇచ్చారు దీన్ని. ఇంకా అలాగే వారి చెప్పులు, చెప్పులు ఇవి వారు వాడుకున్నటువంటి కళ్ళజోడు. గురు స్వామివారి చిప్స్, భగవద్గీత ఉపన్యాసాలు ఆ చిప్లో ఉంటాయి అవి. ఇది రేడియో, ఇది వారి ఉపన్యాసాలు. ఈ చిన్న దాంట్లో రికార్డ్ చేసినాము కొన్ని. అట్లాగే ఇది టేప్ రికార్డరు. వారు కూర్చునేటటువంటి ఆసనము, వారు విసునుకున్నటువంటి విసనకర్ర. మళ్ళీ చెప్పండి. విసనకర్ర, ఇది విసనకర్ర వారు వాడేటటువంటిది. వారి ఆసనం ఇది. నటరాజస్వామి. అట్లాగే స్వామివారు చిత్రపటం ఇది. చరణని నెల్లుమలలో ఒక ఆయన ఉండేవారు, విజయనగరం దగ్గర. ఆయన తయారు చేసినటువంటి చిత్రపటము. అట్లాగే వారు ఇది పులి చర్మం. ఇది అయితే శిథిలం అయిపోయింది, ఎంతో రోజుల నుంచి ఉండడం వల్ల. పులి చర్మం వారు కూర్చునేవారు దాని మీద. దోమతెర, స్వామివారు వాడుకున్నటువంటి దోమతెర. ఇది ప్లాస్టిక్ది. ఇదేమో గుడ్డ, మంచెత్తెర. వాడు వాడుకున్నటువంటి ఇవి ఆసనాలు. ఇది జంకానా. కాబట్టి ఇవన్నీ సంగ్రహించి
మాకు దొరికినవి మాత్రం సంగ్రహించి పెట్టినాము. అది ఎక్కడి నుంచి తీయండి. వారు వాడుకున్నటువంటి మంచము అక్కడ వెళ్ళండి, మీరు వెళ్ళండి అక్కడ. వారు వాడుకున్నటువంటి మంచము, వారి ఉపన్యాసాలలో ఉండేటువంటివి, అది కూడా వారు వాడుకున్నటువంటి, వారు తపస్సు చేసినప్పుడు వాడుకున్నటువంటి బల్ల అది. అలా అయిపోయిందా? ఓకే. మాకు తోచినటువంటి దొరికినటువంటి వస్తువులు సంగ్రహాన్ని చేసి పెట్టున్నాము. థ్యాంక్ యూ. వారికి దానికోసమే ఇంత పెద్ద భవనం ఏర్పాటు చేస్తున్నాము. సూపర్ సూపర్. ఇదిగోండి నేను మొత్తం ఫ్లోర్ ఇస్తున్నా స్టార్ట్ నుంచి. అది కింద అది కట్టిన తర్వాత ఇది వద్దన్నారు అందరూ. అంటే స్వామీజీ, స్వామివారి ఫ్యాన్ చెప్పండి. అదేం ఫ్యాన్? ఇది సోలార్ ఫ్యాన్, స్వామివారు వాడుకున్నటువంటిది సోలార్ ఫ్యాన్. ఒక నిమిషం ఉండండి. సోలార్ ఫ్యానా? సోలార్ ఫ్యాన్, సోలార్ మీద ఇది డీసీ అన్నమాట. ఓకే, గుడ్. ఏసీ కాకుండా డీసీ ఫ్యాన్. ఇది స్వామివారి కుర్చీ. దీని గురించి వారు కూర్చునేవారు, దీని మీద కూర్చొని వారు స్నానం చేసేవారు. ఇది రావణమాస్టర్ వారు ఇచ్చినటువంటి కర్ర. ఇది స్వామివారి పాదుకలా? పాదుకలు. ఇది ఇది రమణమాస్టర్ వారు ఇచ్చిన కర్ర ఇది. ఓ, మళ్ళీ చెప్పండి. రమణ మహర్షి వారు ఇచ్చిన కర్రనా? రమణమాస్టర్ వారు స్వయంగా స్వామివారికి ఇచ్చినటువంటి కర్ర ఇది. వావ్, సూపర్. అయిపోయిందా? ఓకే. పీట ఆగ ఇది స్వామివారి పీట. స్వామివారు వాడుకున్నటువంటి పీట ఇది. వెరీ గుడ్. ఇంకా అది ఇది బ్రహ్మానంద స్వామివారు వాడుకున్నారు. అక్కడి నుంచి అది కూడా తీస్తాను. ఇది బ్రహ్మానంద స్వామి వారు వాడుకున్న పీట. ఇది మన స్వాముల వారు వాడుకున్న పీట. వావ్, సూపర్. ఓకేనా? బాయ్. జై గురుదేవ, జై గురుదేవ.